కూడా ఇవ్వలేదు, ఏం లేదు, కంప్లీట్ గా అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం ఏంటో చెప్పండి అని ఈయన ఒక పాయింట్ రేజ్ చేశారు. ఏం న్యాయం జరిగినట్టు? నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, ఇద్దరి కంటతడి బాగానే ఉంది కానీ అసలు కంటతడిని గురించి ఎవరూ ఆలోచించకపోవడం. ఇప్పుడు పెమస అని చెప్పారు అక్కడ రైతులు కంట కన్నీళ్ళు వచ్చినాయి అని. ఎవరు వాళ్ళు వచ్చినాయి? ఎవరు సృష్టించారు? 2018 కల్లా నీకు ఫ్లాట్లు ఇస్తానని రాసి ఇచ్చినోడు ఎవడు? సిఐటి అగ్రిమెంట్. మాకు స్థలాలు ఇచ్చేయండి, 2018కి రాజధాని పూర్తి చేస్తామన్నారా లేదా? నవనగరాలతో కూడిన రాజధాని, నవనగరాలతో కూడిన రాజధాని. ఇప్పుడు ఆ నవనగరాలు ఎక్కడ ఉన్నాయండి? అవి దాంట్లో ఎక్కడన్నా ఉన్నాయా నవనగరాలు? రెండవది, ఆ రైతులకు ఫ్లాట్లు ఇచ్చారా? నిజంగా ఇస్తే జగన్ ఏమన్నా లాక్కున్నాడా? లేదు కదా, నువ్వు ఇవ్వలేదు కదా. 12 ఏళ్ళైన వాటికి కూడా మొన్న కూడా గొడవలు ఏంటి? చెరువులు వాగుల్లో ఇచ్చారు, అదే ఉంటే అవి పూర్తి చేసి ఇస్తామన్నారు. మొన్న కోర్టు ఏమంది? చెరువులు వాగులు పూడ్చడానికి వీల్లేదండి. మరి ఇప్పుడు అక్కడ కేటాయించిన స్థలాలు ఎవరికైతే ఉన్నాయో వాడు భూమి ఇచ్చిన రైతుకే కదా ఇచ్చింది స్థలాలు. ఇప్పుడు ఆ స్థలం ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వీళ్ళు? ఇప్పటికి చాలా మందికి కేటాయించేశారు. ఒరిజినల్ రైతు బ్రతికేంటి? అసలు ముందు వాళ్ళది కదా చూడాల్సింది. అది కరెక్ట్ గా వాళ్ళ కోసం పోరాడాల్సినటువంటి ప్రతిపక్షం విఫలమైంది. వీళ్ళు అసలు నాకు ఈ బాధే నా నెత్తినొద్దు, చంద్రబాబు నాయుడు చాలా సమస్యలు సృష్టించేశాడు, ఇది నేను పరిష్కరించలేను, పారిపోయి 3 రాజధానులు పారిపోయింది ఇది ఆ సమస్య నుంచి. ఇప్పుడు కూడా పారిపోయే మాటలే చెప్తుంది. జస్ట్ చంద్రబాబు నెత్తిని పెడుతున్నాడు 2 లక్షల కోట్లు, అంత మేము కట్టలేము, ఎవడు కట్టలేము కాబట్టి వద్దు అన్నట్టు.